హాయ్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ లెసన్ ఏంటమ్మా? కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే చార్జెస్ ఇన్ మోషన్. చార్జెస్ అనేవి మోషన్లో ఉన్నట్లయితే అక్కడ వచ్చేటువంటి ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా మనం ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి లెసన్లో స్టడీ చేస్తాం. అయితే ఛార్జ్ అనేది ఫ్లో అవ్వాలి, ఛార్జ్ ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే దానంతర అది ఒక ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎప్పుడు వెళ్తుంది? సరే, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. వాటర్ తీసుకోండి. వాటర్ని మనం పోస్తూ ఉన్నాం. వాటర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటున్నాం. అక్కడ ఏముంటే వాటర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాయి? హైట్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది, స్లాంట్గా ఉంది. ఇది ఏ అనేటువంటి పాయింట్ అనుకోండి, ఇది బి అనేటువంటి పాయింట్ అనుకోండి. మనం ఏ అనేటువంటి పాయింట్ దగ్గర వాటర్ని పోస్తూ ఉన్నట్లయితే అవి ఆటోమేటిక్గా ఏమైతే బి దగ్గరికి ఫ్లో అయిపోతాయి. ఎందుకని ఫ్లో అయినాయి? ఇక్కడ హైట్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి, ఏ పాయింట్కి బి పాయింట్కి మధ్యలో కొంత హైట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఛార్జెస్ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీలో డిఫరెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది? హైట్ డిఫరెన్స్ ఉంది. అదే ఇక్కడ మన కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి అంటే మనకు ఉండాల్సినటువంటి టర్మ్ ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేకపోతే ఛార్జ్ అనేది ఫ్లో అవ్వదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మెటల్ ప్లేట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఏ అనేటువంటి మెటల్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను, బి అనేటువంటి మెటల్ ప్లేట్ ఇంకోటి తీసుకున్నాను. ఏ అనేటువంటి మెటల్ ప్లేట్కి నేను కొంత ఛార్జ్ ఇచ్చాను, బి అనేటువంటి ప్లేట్కి ఎటువంటి ఛార్జ్ ఇవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏ అనేటువంటి ప్లేట్కి ఎంతో కొంత పొటెన్షియల్ ఉంటుంది కదా, ఆ పొటెన్షియల్ని నేను 10 volts అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 volts ఉందనుకుందాం. ఇక్కడ ఎటువంటి ఛార్జ్ ఇవ్వలేదు, ఛార్జ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎంత అవుతుంది? 0 volts అవుతుంది. పొటెన్షియల్ 0 volts, ఇక్కడేమో 10 volts. ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. అప్పుడు మనం ఈ రెండింటిని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేసాం అనుకోండి. వైర్ ద్వారా కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతాయి. ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతాయి? ఏ ప్లేట్ నుంచి బి ప్లేట్లోకి ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతూ వస్తాయి. ఎందుకని ఏ ప్లేట్లో నుంచి బి ప్లేట్లోకి ఛార్జ్ అనేది వెళుతూ ఉంది? ఇక్కడ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంది. పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ ఏం ఎక్కువగా ఉంటుంది? ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఇంటూ డిస్టెన్స్ అండ్ D అని రాసుకోవచ్చు. V ఈక్వల్ టు E ఇంటూ D ఆల్రెడీ చెప్పాం, రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇప్పుడు ఇది ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? F/Q అని రాసుకోవచ్చుగా. ఆల్రెడీ ఇది కూడా చెప్పాం, E ఈజ్ ఈక్వల్ టు F/Q అని. ఓకే, ఇప్పుడు V అనేది ఎక్కువగా ఉంది అంటే పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఫోర్స్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ మొత్తం కూడా ఏం చేస్తాయి? ఒకదాంతో ఒకటి రిపల్ చేసుకుంటూ ఉంటాయి. అదే బి ప్లేట్లో ఎటువంటి ఛార్జ్ కూడా లేదు. ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి ఇక్కడ రిపల్ అయిన మొత్తం ఏమైతే ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్తాయి. అంటే మనం దాన్ని దేని ద్వారా చెప్తున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా చెప్తున్నాం. ఎప్పుడైతే మనకి హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ రెండింటినీ కూడా ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేసినట్లయితే ఛార్జెస్ అనేవి హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అలా ట్రావెల్ అవడం వల్ల మనకేమొస్తుంది? కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఛార్జ్ అనేది మోషన్లో ఉంది అంటే అక్కడ మనకేమొచ్చినట్టు? కరెంట్ అనేది వచ్చినట్టు. అయితే ఇప్పుడు ఏ నుంచి బీకి ఛార్జెస్ వెళుతూ ఉన్నాయి. అయితే ఏ నుంచి బీకి ఛార్జెస్ అనేవి కంటిన్యూస్గా వెళుతూనే ఉంటాయా, లేకపోతే కొంతసేపు తర్వాత ఆగిపోతుందా? కంపల్సరీగా ఏమవుతాయి? కంటిన్యూస్గా వెళుతూనే ఉంటాయా? ఉండవు. ఎందుకని? ఇక్కడ పొటెన్షియల్ 10 volts, ఇక్కడ పొటెన్షియల్ 0 volts. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అంటే ఏలో ఉన్నటువంటి ఛార్జు బీలోకి వెళుతూ ఉంటే బి యొక్క పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 volts ఉందమ్మా, ఇది 0 volts ఉంది. ఇనీషియల్లో కొంత ఛార్జ్ అడిపోయింది. ఏ యొక్క పొటెన్షియల్ 9 volts అయింది, బి యొక్క పొటెన్షియల్ 1 volt అయింది. తర్వాత ఇంకొంచెం ఛార్జ్ పోయింది, ఏ యొక్క పొటెన్షియల్ 8 volts అయింది, బి యొక్క పొటెన్షియల్ 2 volts అయింది. ఇలా ఏమవుతుంది? ఏ యొక్క పొటెన్షియల్ ఏమో తగ్గుతూ ఉంటుంది, బి యొక్క పొటెన్షియల్ ఏమో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెండింటి యొక్క పొటెన్షియల్ అనేది సేమ్గా ఉందో అంటే ఇలా జరుగుతూ పోతే ఏమైంది? ఏకి 5 volts వచ్చింది, బికి 5 volts వస్తుంది. ఎప్పుడైతే రెండింటి యొక్క పొటెన్షియల్ అనేది సేమ్గా ఉందో అప్పుడు ఇంకా ఛార్జ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఎందుకని ఛార్జ్ ఫ్లో ఆగిపోతుంది? ఇందాక ఇనీషియల్లో బీలో ఎటువంటి ఛార్జెస్ లేవు, ఇక్కడ ఎటువంటి అపోజింగ్ ఫోర్స్ కూడా ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ అవతలకి వెళ్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఛార్జెస్ వచ్చినాయి, ఈ 3వ ఛార్జ్ వస్తుంది అనుకోండి. ఈ 3వ ఛార్జ్ ఈ 2 ఛార్జెస్ ఏం చేస్తాయి? అపోజ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3వ ఛార్జ్ ఇటు వచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ 6 ఛార్జెస్ ఇక్కడ ఉన్న ఛార్జ్ని రిపల్ చేస్తాయి.
ఈ రెండు ఛార్జెస్ కూడా రిపల్ చేస్తాయి. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఛార్జ్ ఎటు పోయింది? బీలోకి పోయితే ఏలోకి పోయిద్దా? బీలోకి పోయింది. ఎందుకని బీలోకి పోయింది? ఇక్కడ 6 ఛార్జెస్ కలిపి రిపల్ చేస్తున్నాయి. అంటే ఏ వలన వచ్చేటువంటి ఫోర్స్ ఎక్కువగా ఉంది, బి వలన వచ్చేటువంటి ఫోర్స్ తక్కువగా ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది? బీలోకి వెళ్ళేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఉందమ్మా, ఒక బ్లాక్కి రైట్ సైడ్ నుంచి ఫోర్స్ ఇస్తున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏమైంది? రైట్ సైడ్ వైపు ఉన్నటువంటిది, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది F1 F2. F1 అనేటువంటి ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఏమైంది? రైట్ సైడ్ పోయింది. F2 అనేటువంటి ఫోర్స్ ఎక్కువగా ఉంటే లెఫ్ట్ సైడ్ పోయింది. అంతే కదా? ఇక్కడ కూడా అలానే ఈ మధ్యలో ఉన్నటువంటి ఛార్జ్ మీద ఎటువైపు అయితే ఫోర్స్ ఎక్కువగా ఉందో ఆ డైరెక్షన్లో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉంది, ఏ ఏం చేసిద్ది? ఇటు రైట్ సైడ్ అంటే బి వైపు పుష్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా అదేమైంది? బీలోకి వెళ్ళిపోయింది. ఎందుకని? ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే బీకి ఏకి ఎంతైతే పొటెన్షియల్ ఉందో అంతైతే వచ్చిందండి, ఇదిగోండి ఈ కండిషను 5 volts 5 volts రెండింటికి ఈక్వల్ పొటెన్షియల్ వచ్చిన తర్వాత ఈ రెండింటి కూడా ఏం చేస్తాయి? ఈక్వల్ ఫోర్సెస్ని అప్లై చేస్తూ ఉంటాయి. ఈక్వల్ ఫోర్సెస్ని అప్లై చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఫర్దర్ ఛార్జ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఛార్జ్ ఫ్లో ఉండదు. ఇంకా ఛార్జ్ ఫ్లో ఆగిపోయింది అంటే ఏం ఆగిపోయింది? అక్కడ కరెంట్ అనేది ఆగిపోయింది. మరి కరెంట్ అనేది ఆగిపోయింది అంటే మనకు ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాం, మనం ఇంట్లో ఉంటే ఫ్యాన్ వాడతాం కదా, లేకపోతే ట్యూబ్లైట్ వాడతాం కదా, కంటిన్యూస్గా మనకి పవర్ అనేది అవసరం. ఓకే, ఇక్కడ ఛార్జ్ ఫ్లో ఆగిపోయింది, మరి కరెంట్ ఆగిపోయింది, మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అంటే కరెంట్ అనేది మనకి కంటిన్యూస్గా రావాలి. కరెంట్ అనేది కంటిన్యూస్గా రావాలి అంటే ఛార్జ్ అనేది కూడా ఏమవ్వాలి? కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి. ఛార్జ్ కంటిన్యూస్గా ఫ్లో అవ్వాలి అంటే అక్కడ ఎప్పుడు ఛార్జ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది? ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఈ రెండింటి మధ్యలో కనుక మనం కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేసినట్లయితే ఛార్జ్ అనేది కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ 10 volt ఉంది, దీనికి 0 volt ఉంది. అప్పుడు కరెంట్ వచ్చింది, కరెంట్ పాస్ అవుతుందంటే ఛార్జ్ అనేది ఫ్లో అయింది. ఛార్జ్ ఫ్లో అయినప్పుడు దీని పొటెన్షియల్ ఏమైంది? 1 volt అయింది. మనం అలా 1 volt కాకుండా మళ్ళీ దాన్ని తీసేసి, అంటే అక్కడికి వచ్చినటువంటి ఛార్జ్ని తీసేసి మళ్ళీ 0 volt చేసాం అనుకో, మళ్ళీ ఛార్జ్ ఫ్లో అవుతుంది కదా. అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఛార్జ్ ఫ్లో అవ్వాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? అక్కడ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయాలి. కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇదిగోండి, ఏలోంచి బీకి ఛార్జ్ వచ్చిందిగా, ఈ బీలో నుంచి వచ్చినటువంటి ఛార్జ్ని ఏలోకి పంపిస్తే సరిపోతుందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీనికి 10 ఉంది, దీనికి 0 ఉంది. కొంత ఛార్జ్ ఏలోంచి బీలోకి పోయింది, దీన్ని 9 volts అయింది, దీని 1 volts అయింది. అంతేనా పొటెన్షియల్? ఛార్జ్ అడిపోయిన తర్వాత ఇప్పుడు బీలో ఉన్నటువంటి ఛార్జ్ని మళ్ళీ నేను ఏలోకి పంపించా, ఇప్పుడు ఇది మళ్ళీ 0 అయింది, ఇది మళ్ళీ 10 అయిందిగా. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది? బీలోకి వచ్చినటువంటి ఛార్జ్ని వచ్చినట్టుగా మళ్ళీ ఏలోకి పంపించాలి. అంటే మనం కంటిన్యూస్గా ఈ ఛార్జ్ని ఏ ప్లేటు బి ప్లేట్ మధ్యలో ఫ్లో చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకేమవుతుంది? కరెంట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, బీలో నుంచి ఛార్జ్ని ఏలోకి పంపించాలి అంటే ఎటు నుంచి ఎటు ఛార్జ్ పంపిస్తున్నట్టు? లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్ వైపు పంపిస్తున్నట్టు. ఇక్కడ ఏ హై పొటెన్షియల్లో ఉంది, బి లో పొటెన్షియల్లో ఉంది. కాబట్టి ఏలో ఉన్నటువంటి ఛార్జ్ బీలోకి దానంతటా అది వెళ్ళిపోయింది. కానీ మనం బీలో ఉన్నటువంటి ఛార్జ్ని ఏలోకి పంపించాలి అంటున్నాం. బీలో ఉన్నటువంటి ఛార్జ్ ఏలోకి పోవాలంటే ఎటు నుంచి ఎటు పోవాలి? లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ వైపు వెళ్ళాలి. లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ వైపు ఛార్జ్ అనేది దానంతటా అది పోయిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ వాటరే ఉన్నాయమ్మా, ఏ నుంచి బీకి ఏ దగ్గర పోస్తుంటే బి దగ్గరకు వచ్చినాయి, అదే నేను బి దగ్గర పోసా, ఏ దగ్గరికి పోతాయా? పోవుగా. ఎందుకని? ఇది హైట్ ఎక్కువలో ఉంది, హైట్ తక్కువలో ఉంది. అంటే లో నుంచి హైట్కి వెళ్ళాలి అంటే మనకు అక్కడ ఏదో ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయి, మనకి బోర్ వేసి అందులో మోటార్ వేస్తాం, మోటార్ యొక్క పని ఏంటి? లోతులో ఉన్నటువంటి వాటర్ని పైకి తీసుకొని వస్తున్నాయి. అంటే అక్కడ మనకి ఆ మోటార్ అనేది వర్క్ అవ్వటం వల్లనే మనకి వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే వాటర్ లో నుంచి హైకి, అంటే లో నుంచి హైకి వాటర్ వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తున్నాం? మోటార్ని యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బీలో ఉన్నటువంటి ఛార్జు ఏలోకి వెళ్ళాలి అంటే ఛార్జ్ అనేది లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్ళాలి. మరి లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళుతుంది అంటే అక్కడ ఏదో ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అవసరం కదా. ఆ ఎక్స్టర్నల్ ఏజెంట్ని ఏమంటాం మనం? సెల్ అంటాం. ఎక్స్టర్నల్ ఏజెంట్ సెల్ అంటే బ్యాటరీస్ ఉంటాయి కదా, మీ రిమోట్లో కూడా బ్యాటరీస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఆ సెల్ యొక్క పని ఏంటి? ఛార్జ్ని లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ వైపు పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఛార్జ్ లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి పంపించడం వల్ల ఏమైతే ఇక్కడ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా కంటిన్యూస్గా ఏమవుతుంది? కరెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇంతవరకు కరెంట్ అంటే ఏంటి, అసలు కరెంట్ అనేది ఏ విధంగా ఫ్లో అవ్వాలి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏమేంటి అవి? ఫస్ట్, ఛార్జ్ అనేది దానంతటా అది వెళ్ళాలి అంటే అక్కడ ఏముండాలి?
పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఓకే, చార్జ్ విల్ ఫ్లో ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ వెన్ దెర్ ఇస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఛార్జ్ అనేది దాని అంతటా అది వెళుతుంది. అదే నెక్స్ట్, ఛార్జ్ అనేది ఏ డైరెక్షన్ వెళుతుంది? ఆల్వేస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు వెళుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, కరెంట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి మనం? లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ పంపించాలి. లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ పంపించాలి అంటే మనం చేత్తో తీసి పెట్టగలుగుతామా? పెట్టలేం కదా. అంటే ఛార్జ్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అది ఆ పని ఎవరు చేస్తారు? సెల్ చేస్తుంది. సెల్ అంటే నథింగ్ బట్ బ్యాటరీస్. బ్యాటరీస్ ఏం చేస్తాయి? ఛార్జ్ని లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ వైపు పంపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది కరెంట్ అంటే. కరెంట్ అనేది వెళ్ళాలి అంటే ఉండాల్సినటువంటి టర్మ్స్. అయితే ఇప్పుడు ఈ సెల్ అన్నాం కదా, ఈ సెల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటిదంటే అది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఏంటిది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వాట్ ఈస్ మెంట్ బై ది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్? ఇందాక మనం చెప్పాం, లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ అనేది వెళ్ళాలి అంటే ఈ సెల్ అనేది పంపిస్తుంది అని. అంటే ఇక్కడ మనం లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ తీసుకెళ్ళాలంటే ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తేనేగా. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బావిలో ఉన్నాయమ్మా, లోపల కింద వాడినటువంటి వాటర్ మనం పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక తాడుకి బకెట్ కట్టి బకెట్ అందులో వేసి బకెట్ మునిగిన తర్వాత మనం తాడు పైకి లాగితే నీళ్ళు పైకి వస్తాయి. తాడుని పైకి లాగాలి అంటే మనం ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాంగా. అంటే అనే వాటర్ని బయటికి తీయాలి, అంటే లో నుంచి హైకి తీసుకురావాలి అంటే మనం కంపల్సరీగా ఏం చేయాలి? ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఇక్కడ కూడా అలాగనే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ అనేది వెళ్ళాలి అంటే దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అనేది ఉండాలి. ఆ ఫోర్స్ని ఏమంటాం? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంట. యాక్చువల్గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్లో పేరులో ఫోర్స్ ఉంది కాబట్టి ఇది ఫోర్స్ అని అనుకోకూడదు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇస్ ఏ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ ఛార్జ్ వన్స్ అరౌండ్ ది క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్లో ఒక యూనిట్ ఛార్జ్ని ఫ్లో చేయాలి అంటే ఎంతైతే వర్క్ చేయాల్సి ఉంటుందో దాన్ని మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి అమ్మా, ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఒక బ్లాక్ని ప్లేస్ చేశాను. ఇది ఒక బ్లాక్ అనుకోండి. ఈ బ్లాక్ మీద బాల్ని ప్లేస్ చేశాను. ఈ బాల్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మీరు ఈ డయాగ్రామ్ బట్టి మీకు క్లియర్గా అబ్జర్వ్ అవుతుంటుంది. ఏంటి? ఈ బాల్ అనేది ఆటోమేటిక్గా అక్కడే నిలబడిద్దా? నిలబడదు, ఎందుకని స్లోప్ ఉంది కాబట్టి. ఇదిగోండి, బాలు పైనుంచి కిందకి దొర్లకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఆగిద్ది. అయితే ఇప్పుడు ఈ బాల్ అనేది మళ్ళీ పైకి పోవాలి అంటే ఈ బ్లాక్ చుట్టూ ఈ బాల్ తిరుగుతూ ఉండాలి. దానంతట అది కింద నుంచి పైకి పోయిద్దా? కింద నుంచి పైకి పోయిద్దా? పోదు. ఎందుకని? దాని దగ్గర తగినటువంటి ఎనర్జీ అనేది లేదు. మరి ఎనర్జీ లేదు, మరి అయినా బాల్ పోవాలి. ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు ఇక్కడ నిలబడి ఈ బాల్ తీసుకొచ్చి పైన పెట్టారు అనుకోండి, మళ్ళీ రొటేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ తీసుకొచ్చి పైన పెట్టాం, ఇలా మళ్ళీ అవుతుంది, రొటేట్ అవుతుంది. అలా ఇలా కంటిన్యూస్గా ఏం చేస్తుంది అంటే ఈ బాల్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి ఈ బాల్ని తీసుకెళ్ళి పైన పెడుతున్నాడు అనుకోండి, కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అదే. మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏబి అనేటువంటి రెండు మెటల్ ప్లేట్స్ తీసుకుని వాడికి ఛార్జ్ ఇచ్చినట్లయితే బి నుంచి ఏకి ఛార్జ్ పంపించాలి అంటే నథింగ్ బట్ లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ పంపించాలి అంటే ఈ సెల్ అనేది ఏం చేస్తుంది? ఆ ఛార్జ్ మీద కొంత ఫోర్స్ని అప్లై చేసి లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ పంపిస్తుంది. అయితే ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఎంతో కొంత వర్క్ అనేది జరుగుతుందిగా. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతను ఈ బాల్ మీద ఫోర్స్ అప్లై చేస్తాడుగా, అప్లై చేస్తేనేగా ఇది కదిలేది, లేకపోతే కదులుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని మీరు పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ పుస్తకాన్ని మీరు పట్టుకుంది అంటే దాని మీద మీరు ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తారు. ఎంత ఫోర్స్ అప్లై చేస్తారు? మినిమం ఈక్వల్ టు వెయిట్. దాని వెయిట్ ఎంతైతే ఉందో అంత ఫోర్స్ మనం దాని మీద అప్లై చేస్తేనే అది కదిలిద్ది పైకి. మినిమం అంత అప్లై చేయాలి, లేకపోతే కదిలిద్దా? కదలదు. ఇక్కడ కూడా ఈ బాల్ని పైన ప్లేస్ చేయాలి అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ బాల్ మీద కొంత ఫోర్స్ అప్లై చేసి తీసుకొచ్చి పైన పెడుతున్నాడు. అంటే ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది కదా. అదేవిధంగా సెల్లో కూడా ఏం చేస్తుంది? లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జెస్ అనేవి వెళ్ళాలి అంటే ఆ ఛార్జెస్ మీద కొంత ఫోర్స్ అప్లై చేసి పంపిస్తుంది. ఫోర్స్ అప్లై చేసి పంపిస్తుంది కాబట్టి ఆ సెల్ వల్ల ఏం జరుగుతుంది? కొంత వర్క్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఫోర్స్ కాదు, ఇట్ ఈజ్ ఏ వర్క్ డన్. డెఫినేషన్ ఏమో రాసుకోవచ్చు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి? ద మ్యాక్సిమం వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ ఛార్జ్
వన్స్ అరౌండ్ ది క్లోజ్డ్ సర్క్యూట్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఒక యూనిట్ ఛార్జ్ని కంప్లీట్గా ఒకసారి రౌండ్ తిప్పాలంటే వన్స్ అరౌండ్ ది క్లోజ్డ్ సర్క్యూట్, మనం తీసుకున్న సర్క్యూట్ మొత్తంలో ఒకసారి రొటేట్ చేయాలి అంటే మనం ఎంతైతే వర్క్ చేయాల్సి ఉంటుందో దాన్ని ఏమంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. సింబల్ వచ్చేసరికి స్మాల్ ఈ. సరే, ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కొత్తదేమీ కాదు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్సే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మనం ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, మీ అందరికీ తెలుసు సెల్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదేమో బ్యాటరీ యొక్క పాజిటివ్, ఇదేమో బ్యాటరీ యొక్క నెగిటివ్. ఈ రెండింటికి మధ్యలో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ద మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది positive electrode and negative electrode of a battery when there is no current flowing through the circuit is known as electromotive force. మనం తీసుకున్నటువంటి బ్యాటరీకి పాజిటివ్ ప్లేట్ ఉంటుంది, నెగిటివ్ ప్లేట్ ఉంటుంది. నథింగ్ బట్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏమని పిలుస్తాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. అయితే ఈ మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది వెళ్ళక ముందే తీసుకోవాలి. కరెంట్ వెళుతూ ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే అక్కడ ఎంతో కొంత చేంజ్ వస్తుంది. దాన్ని మనం టెర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం, లేకపోతే టెర్మినల్ వోల్టేజ్ అంటాం. అయితే ఆ టెర్మినల్ వోల్టేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఈఎంఎఫ్ అంటే. ఈఎంఎఫ్ అంటే అర్థమైంది కదా. ఈఎంఎఫ్ అంటే ఏంది, మ్యాక్సిమం వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ ఛార్జ్ వన్స్ అరౌండ్ ది క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దీన్ని ఏ విధంగా కొలుస్తాం, ద మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ఏ సెల్ విల్ బి నోన్ యాజ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. బ్యాటరీ యొక్క పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో మ్యాక్సిమం ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే. ఎప్పుడు తీసుకోవాలి, కరెంట్ అనేది పాస్ అవ్వకుండా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకే, ఈఎంఎఫ్కి, ఈ ఈఎంఎఫ్కి యూనిట్స్ ఏంటి, ఫార్ములా అదేనమ్మా, ఈజ్ ఈక్వల్ టు W/Q. పొటెన్షియల్కే ఫార్ములా, దీని ఫార్ములా కూడా అదే. యూనిట్స్ ఏంటి, వోల్ట్స్ అంటాం. వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్కి వోల్ట్సే, పొటెన్షియల్కి వోల్ట్సే. ఇక్కడ ఈఎంఎఫ్ కూడా యూనిట్స్ వోల్ట్సే. ఇంకా ఏం రాసుకోవచ్చు, జౌల్/కూలుమ్ అని రాసుకోవచ్చు. వర్క్ అంటే వర్క్కి యూనిట్ జౌల్స్, ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్ కాబట్టి జౌల్/కూలుమ్ అని రాయొచ్చు. లేకపోతే ఎర్గ్/స్టాటిక్ కూలుమ్ అని కూడా రాసుకోవచ్చు. ఎలా అయినా రాసుకోవచ్చు. ఇంకొక ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E⁻.dl. ఎక్కడ వచ్చింది ఇది, రిలేషన్ బిట్వీన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E⁻.dl. దీన్ని ఉపయోగించి కూడా మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అది కూడా ఒక సెల్ అనేది ఉంటేనే అక్కడ మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఇంతవరకు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే. నెక్స్ట్ కరెంట్ అంటే ఏంటో చూద్దాం. కరెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇందాక చెప్పాం కదా, ఛార్జ్ అనేది ఫ్లో అవుతూ ఉన్నట్లయితే అక్కడ మనకి ఏమొస్తుందని చెప్పాం, కరెంట్ అనేది వస్తుందని చెప్పాం. అంటే కరెంట్ని ఏమని చెప్పొచ్చు, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఇన్ ఏ డిఫైన్డ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. ఏదో ఒక ప్రిఫర్డ్ డైరెక్షన్లో, లేకపోతే డిఫైన్డ్ డైరెక్షన్ అంటాం, ఒక డైరెక్షన్లో, పర్టికులర్ డైరెక్షన్లో ఛార్జెస్ అనేవి వెళుతూ ఉన్నట్లయితే దాన్ని కరెంట్ అంటాం. అంటే పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉంటుంది, ఒక డైరెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జెస్ లెఫ్ట్ సైడ్ పోతున్నాయి, రైట్ సైడ్ పోతున్నాయి, రెండు వైపులో పోతున్నాయి అనుకోండి. రైట్ సైడ్ ఎన్ని పోతున్నాయి, లెఫ్ట్ సైడ్ కూడా అన్నీ పోతున్నాయి. అంటే ఛార్జ్ ఫ్లో అనేది ఏమైనా ఉందా అక్కడ, లేదు. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ 10 కూలమ్స్ రైట్ సైడ్ పోయింది అనుకోండి, 10 కూలమ్స్ లెఫ్ట్ సైడే వచ్చింది. ఇక్కడ నెట్ ఫ్లో ఏమైనా ఉంటుందా, ఉండదు. అటువంటిప్పుడు కరెంట్ ఏమైనా వస్తుందా, రాదు. కరెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి ప్రిఫర్డ్ డైరెక్షన్లో ఛార్జెస్ అనేవి వెళ్ళినప్పుడు మాత్రమే కరెంట్ అనేది వస్తుంది. కరెంట్ని ఏమని పిలుస్తాం, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఇన్ ఏ డిఫైన్డ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. ఓకే, ఈ కరెంట్కి ఫార్ములా ఏం రాస్తామంటే, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. దీన్నే ఛార్జ్ ఫ్లో లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అని కూడా అంటారు. ఒక సెకండ్లో ఎంతైతే ఛార్జ్ అనేది వెళుతుందో దాన్ని కూడా కరెంట్ అని తీసుకోవచ్చు. సరే, కరెంట్కి సింబల్ ఏంటి, ఐ. ఛార్జ్కి సింబల్ ఏంటి, క్యూ. టైంకి సింబల్ ఏంటి, టీ. ఐ ఈజ్ ఈక్వల్ టు Q/T. కరెంట్కి యూనిట్స్ ఏంటి, యాంపియర్స్, క్యాపిటల్ ఏ. ఆర్ ఏమని రాసుకోవచ్చు, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. టైంకి యూనిట్స్ ఏంటి, సెకండ్స్. కాబట్టి కూలూమ్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. ఇది కరెంట్ యొక్క ఫార్ములా, దాని యొక్క యూనిట్స్. అయితే ఇప్పుడు మనకి ఫిజికల్ క్వాంటిటీస్ని
రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటి స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకొకటి వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కరెంట్ అనేది స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుందా, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుందా చూద్దాం. ఇప్పుడు కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రాసాం, I ఈజ్ ఈక్వల్ టు Q/T. అయితే కరెంట్కి డైరెక్షన్ అనేది ఉంటుందా ఉండదా, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకని ఇందాక చెప్పాక డెఫినేషన్లో ప్రిఫర్డ్ డైరెక్షన్లో ఛార్జెస్ అనేవి ఫ్లో అయినట్లయితే మనకు అక్కడ కరెంటు వస్తుంది అని చెప్పాం. అంటే అక్కడ డైరెక్షన్ ఉన్నట్టేగా. సరే, ఆ డైరెక్షన్ ఏంటి అనేది చూసి తర్వాత అది వెక్టారా స్కేలారా అనేది మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక రాడ్ తీసుకున్నాను, ఇది ఒక రాడ్ అనుకుందాం, మెటల్ రాడ్. ఈ మెటల్ రాడ్కి నేను ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాను. ఏం చేసాం, ఒక బ్యాటరీని ఈ విధంగా కనెక్ట్ చేసాం. అయితే ఈ బ్యాటరీని కనెక్ట్ చేయడం వల్ల ఈ కండక్టర్లో ఏం జరుగుతుంది, ఈ బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల లోపల ఏమవుతుంది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడూ కూడా ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుందమ్మా, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. ఇదిగోండి, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ ఇక్కడ కనెక్ట్ అయింది, నెగిటివ్ ప్లేట్ ఇక్కడ కనెక్ట్ అయింది. కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. వేటి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, ఛార్జెస్ మీద. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా. మీరు ఏ మెటల్ తీసుకున్నా సరే ప్రతి మెటల్లో కూడా ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడే ఉంటాయా లేకపోతే కదులుతాయా, కదులుతాయి. ఎందుకని కదులుతాయి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామంటే అక్కడ ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు మూవ్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయా లేకపోతే రైట్ సైడ్ మూవ్ అవుతాయా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. ఎందుకని, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ పొటెన్షియల్, హై పొటెన్షియల్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, పాజిటివ్ ప్లేట్ వైపు డ్రిఫ్ట్ అవుతుంది అనుకోండి. ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. అంటే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతాయి, ఇక్కడ పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వస్తాయి. అంటే పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వచ్చి టచ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ మీకు రెండు డైరెక్షన్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ కరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ వచ్చినాయి కాబట్టి కరెంట్ కూడా లెఫ్ట్ సైడ్ పోతుంది అని అనుకోవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకని అంటే మనం తీసుకునేటువంటి సాలిడ్ కండక్టర్స్లో నథింగ్ బట్ మెటల్స్, ఇప్పుడు ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు. కాపర్ రాడ్ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ తీసుకున్నట్లయితే అందులో మనకి యాటమ్స్ అనేవి కదలవు. కేవలం యాటంలో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్లు మాత్రమే వెళుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక యాటమ్ అనుకుందాం, ఇది ఒక యాటమ్ అనుకుందాం. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బయటికి పోయింది అంటే ఆటోమేటిక్గా దీనికి ఏ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది అంటే ఈ యాటంలోకి వచ్చింది, అప్పుడు దీనికి పాజిటివ్ వచ్చింది. మనకి ఎలక్ట్రాన్ పోతుంది, మనకి ఎలక్ట్రాన్ కనపడదు. మనకి చూడటానికి ఏ విధంగా ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఏమో లెఫ్ట్ సైడ్ పోతాయి. యాక్చువల్గా మనకి చూడటానికి ఏమనిపిస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది రైట్ సైడ్ పోతుంది అని అనిపిస్తుంది. ఓకే, అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెకరేషన్ చేసినప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి లైటింగ్ వేస్తారు, బల్బ్స్ అనేవి వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. అంతేనా, బల్బ్స్ అనేవి అయితే వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. కానీ మనకు చూడటానికి ఏ విధంగా ఉంటాయి, అవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోతున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా అలాగనే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటంలో నుంచి ఇంకో యాటంలోకి జంప్ అవుతూ ఉంటాయి. అంటే మనకి అపీరెన్స్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది రైట్ సైడ్ ఫ్లో అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ లెఫ్ట్ సైడ్ పోయినాయి అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ రైట్ సైడ్ పోయినట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ రైట్ సైడ్ పోయింది అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ లెఫ్ట్ సైడ్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డైరెక్షన్ ఆఫ్ ది పాజిటివ్ ఛార్జ్ని ఇండికేట్ చేస్తాం. మనం ఏ సర్క్యూట్లో అయినా సరే పాజిటివ్ ఛార్జ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వెళుతుందో అదే డైరెక్షన్లో కరెంటు వెళుతుంది అని మనం తీసుకుంటాము. ఆ కరెంటుని ఏమంటారంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటారు. ఏంటారు, కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్. కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుందమ్మా, ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఛార్జ్, ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఏ డైరెక్షన్లో అయితే వెళుతూ ఉంటాయో ఆ డైరెక్షన్లో మనం కరెంటుని ఇండికేట్ చేయవలసి ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఎటువైపు మూవ్ అయితే అంటే ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో దానికి ఆపోజిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి, కరెంట్ ఎడిపోతుంది, రైట్ సైడ్ పోతుంది. ఓకే, ఇది ఐ అనేటువంటి కరెంటు ఈ విధంగా వెళ్తుంది. ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ బట్టి కూడా కరెంట్ చెప్తే దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కరెంట్ అంటారు. ఎలక్ట్రానిక్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ఎటువైపు అయితే వెళ్తున్నాయో ఆ డైరెక్షన్లో కరెంట్ ఇండికేట్ చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ కరెంట్ అంటాం. మనం ఉపయోగించేది మొత్తం కూడా కన్వెన్షనల్ కరెంటే. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వెళుతుందో అదే డైరెక్షన్లో మన కరెంటు ఉంటుంది అని ఇండికేట్ చేసుకుంటాము. ఇందాకేమన్నాం, స్కేలారా వెక్టారా అనేది చూడాలి అన్నాం. మనకి స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి. స్కేలార్ అంటేనేమో మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీకి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ అంటాం. వెక్టార్ అంటే ఏంటి,
మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా అదేం చేయాలి, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయాలి. 3 ప్రాపర్టీస్ ఉండాలమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా ఒబే చేస్తేనే అది వెక్టార్ అవుతుంది, లేకపోతే అది స్కేలారే. ఇప్పుడు కరెంటు తీసుకున్నట్లయితే కరెంటుకి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, పాజిటివ్ టు నెగిటివ్ పోతుందని చెప్పాం. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, అంత మాత్రం ఇది వెక్టార్ అవుతుందా? అవ్వదు. ఓకే, కరెంట్కి ఏముందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంది. అయితే ఈ కరెంట్ అనేది వెక్టార్ అవుతుందా? వెక్టార్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెప్పాలి? వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా ఒబే చేస్తేనే. వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ అంటే ఏదో అనుకోవద్దమ్మా, మీరు ఫస్ట్ ఇయర్లో చదివారు పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అని. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఏమొచ్చింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా అని వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ 2 వెక్టార్స్ని యాడ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి వచ్చేటువంటి రిజల్టెంట్ ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ చూడండి, ఆర్ అనేది ఏ వెక్టారు, ఏని బీని కూడితే, అంటే ఏ వెక్టార్ని బి వెక్టార్ని రెండింటినీ కూడా మనం యాడ్ చేసినట్లయితే వచ్చేటువంటి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడే క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? తీటా మీద ఆధారపడి ఉంది. అంటే తీటా అనేది ఎక్కడ ఉన్నటువంటి యాంగిల్? ఏ వెక్టార్కి బి వెక్టార్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఈ యాంగిల్ కనుక మారుతూ ఉన్నట్లయితే ఆర్ వాల్యూ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఇక్కడ వెక్టార్ ఎడిషన్ చేసేటప్పుడు 2 వెక్టార్స్ని మనం యాడ్ చేస్తున్నట్లయితే ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ కనుక మారితే మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ కూడా మారాలి. ఓకే, మరి ఇప్పుడు కరెంట్ అనేది ఈ పారలోగ్రామ్ లాని ఒబే చేస్తుందా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇటువైపు ఒక వైర్ ఉంది, ఇటువైపు ఒక వైర్ ఉంది. ఇందులో కరెంటు నేను I1 అనుకుంటున్నా, ఇందులో కరెంటుని I2 అనుకుంటున్నా. లేదు, ఇక్కడ ఒక 10 కూలూమ్స్ ఛార్జ్ వస్తుంది అనుకోండి సెకండ్కి, ఇక్కడేమో 5 కూలూమ్స్ ఛార్జ్ వస్తుంది సెకండ్కి. ఇటువైపు 3వ వైర్ ఉంది, ఈ 3వ వైర్లో కరెంటు I అనుకుంటున్నా. ఈ I అనేది ఎంత ఉంటుంది? I1 ప్లస్ I2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా, ఏ జంక్షన్ దగ్గరికి ఫస్ట్ వైర్లో నుంచి 10 కూలూమ్ ఛార్జ్ వస్తుంది, సెకండ్ వైర్లోకి 5 కూలూమ్ ఛార్జ్ వస్తుంది. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి? థర్డ్ వైర్లో 15 కూలూమ్ ఛార్జ్ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 60 డిగ్రీస్ అనుకోండి. నేను ఈ 60 డిగ్రీస్ని 30నే చేశా. ఇదిగోండి, ఈసారి యాంగిల్ ఏం చేశా? 30 చేసి అంతే కరెంట్ పంపిస్తున్నా. ఇటువైపు 15 కూలూమ్ పంపిస్తున్నా, ఇటువైపు ఏమో 10 కూలూమ్ పంపిస్తున్నా, ఇటువైపు ఏమో 5 కూలూమ్ పంపిస్తున్నాం. రెండు కలిసి ఇటువైపు ఏమి వస్తాయి? 15 కూలూమ్స్ కిందే వస్తాయి. అంటే ఇక్కడ యాంగిల్ మారుతూ ఉంటుంది, కానీ డైరెక్షన్ అదే రిజల్టెంట్ మాత్రం మారట్లేదు. ఇంకా మీకు అర్థం కాకపోతే 3 పైపులు తీసుకోండి. ఇదిగోండి, ఇది ఒక పైప్ అనుకోండి, ఇది ఒక పైప్ అనుకోండి. ఈ రెండింటిని కలిపి ఇంకో పైపు కనెక్ట్ చేసాం. ఫస్ట్ పైప్లో 1 లీటర్ పర్ సెకండ్ వస్తున్నాయి, సెకండ్కి 1 లీటర్ వాటర్ వస్తున్నాయి. ఇందులో 2 లీటర్ పర్ సెకండ్ వస్తున్నాయి, 2 లీటర్ పర్ సెకండ్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 3వ పైపులో వాటర్ ఎంత పోతున్నాయి సెకండ్కి? 3 లీటర్ పర్ సెకండ్ పోతాయి. అంటే ఫస్ట్ దాంట్లో నుంచి వచ్చి రెండో దాంట్లో నుంచి వచ్చాయి, రెండు కలిసిపోతాయి. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 30 డిగ్రీస్ ఉన్నా అంతే పోతాయి, 40 డిగ్రీస్ ఉన్నా అంతే పోతాయి, 60 డిగ్రీస్ ఉన్నా అంతే పోతాయి. అంటే ఇక్కడ మనం వాటర్ పోతున్నాయి అనుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ ఛార్జ్ వెళ్తున్నాయి అనుకోండి. ఛార్జ్ అనేది వైర్లో వెళుతూ ఉన్నప్పుడు ఈ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైతే 2 యాడ్ అయ్యి వెళ్తాయి. యాక్చువల్గా మనకేమవ్వాలి? రెండిటి మధ్యలో యాంగిల్ అనేది, అంటే 2 వెక్టార్స్ మధ్యలో కనుక యాంగిల్ అనేది మారుతూ ఉన్నట్లయితే రిజల్టెంట్ అనేది మారుతూ ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది కనుక వెక్టార్ అయినట్లయితే ఈ రెండింటి మధ్యలో 60 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు ఒక మ్యాగ్నిట్యూడ్ వెళ్ళాలి, 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఒక మ్యాగ్నిట్యూడ్ వెళ్ళాలి. కానీ అలా వెళుతుందా? వెళ్ళట్లేదు. 60 డిగ్రీస్ ఉన్నా అంతే కరెంట్ వెళ్తుంది, 30 డిగ్రీస్ ఉన్నా అంతే కరెంట్ వెళ్తుంది. అంటే ఇక్కడ కరెంట్ అనేది వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయదు. కాబట్టి కరెంట్ అనేది ఏమవుతుంది? స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడు, డైరెక్షను, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్, ఈ 3 ఉంటేనే అదేమైంది? వెక్టార్ అయింది. కానీ ఇక్కడ కరెంట్ అనేది కేవలం మ్యాగ్నిట్యూడు, డైరెక్షన్ మాత్రమే ఉన్నాయి. అదే కానీ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయట్లేదు. కాబట్టి ఏమవుతుంది? కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. అయితే ఈ కరెంటులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది స్టెడీ కరెంటు, రెండవది వేరియబుల్ కరెంటు, మూడవది ఆల్టర్నేటింగ్ కరెంట్. స్టెడీ కరెంట్ అంటే ఏంటి? వేరియబుల్ కరెంట్ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్. స్టెడీ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ if the magnitude of the current
డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్ ఇట్ విల్ బి నోన్ యాజ్ స్టడీ కరెంట్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో కరెంట్ అనేది మారకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఆంపియర్ కరెంట్ వెళ్తూ ఉందనుకోండి, కొంతసేపు తర్వాత కూడా అక్కడ ఎంత ఉండాలి, 5 ఆంపియరే ఉండాలి, ఇంకొంతసేపు తర్వాత కూడా 5 ఆంపియరే ఉండాలి. అంటే టైం అనేది చేంజ్ అవుతున్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ చేంజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం, స్టడీ కరెంట్ అంటాం. స్టడీ కరెంట్ డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చమ్మా, if the magnitude of the current does not changes with respect to the time it will be known as steady current. అదే విధంగా వేరియబుల్ కరెంట్ అంటే if the magnitude of the current changes with respect to the time, ఇక్కడ does not changes with respect to the time అన్నాం. వేరియబుల్లోనేమో చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైం, టైం మారుతూ ఉన్నట్లయితే కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా మారుతూ ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, వేరియబుల్ కరెంట్ అంటాం. అదే ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే if the magnitude of the current changes continuously and the direction changes periodically it will be known as alternating current. కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉండాలి, అదేవిధంగా కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా ఒక ఫిక్స్డ్ టైం తర్వాత మారుతూ వస్తే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. ఇదిగోండి ఆల్టర్నేటింగ్ కరెంట్ సింబల్ ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, దీని మీద టైం తీసుకుందాం, వై యాక్సిస్ దీని మీద కరెంట్ తీసుకుందాం. కరెంట్ యొక్క వాల్యూ ఎక్కడా కూడా కాన్స్టెంట్గా ఉండదు. ఇదిగోండి ఫస్ట్ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్లోనేమో కరెంటు లెఫ్ట్ టు రైట్ పోతే నెక్స్ట్ హాఫ్లో రైట్ టు లెఫ్ట్. అంటే ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ సైకిల్, ఇది నెగిటివ్ సైకిల్. పాజిటివ్ నెగిటివ్ అని ఎలా చెప్తున్నాం, డైరెక్షన్ బట్టి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే పాజిటివ్ అనుకోండి, రైట్ టు లెఫ్ట్ వస్తే నెగిటివ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం ఏమైంది, లెఫ్ట్ టు రైట్ పోయింది, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది టైము రైట్ టు లెఫ్ట్ వచ్చింది. ఓకే, ఇవి కరెంట్ యొక్క టైప్స్. ఏమేంటి అమ్మా, స్టడీ కరెంటు, వేరియబుల్ కరెంటు, ఆల్టర్నేటింగ్ కరెంట్. స్టడీ కరెంట్ అంటే ఏంటి, ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్ ఇట్ విల్ బి నోన్ యాజ్ స్టడీ కరెంట్. వేరియబుల్ కరెంట్ అంటే ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్ ఇట్ విల్ బి నోన్ యాజ్ వేరియబుల్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ చేంజెస్ కంటిన్యూస్లీ అండ్ ద డైరెక్షన్ చేంజెస్ పీరియాడికల్లీ ఇట్ విల్ బి నేమ్డ్ యాజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, ఇంతవరకు కరెంట్ అంటే ఏంటి, కరెంట్ టైప్స్ అంటే ఏంటి, మిగతావి నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేద్దాం.